హాయ్ మిత్రులరా, నేను తమిళనాడుకి వెళ్తున్నా. తమిళనాడులో ఒక ఒక శాసనాన్ని అంటే ఒక నిర్మాణాన్ని, ఆ నిర్మాణం ముందర ఒక యూట్యూబర్ వాళ్ళు చరిత్రని బ్రతికించకపోగా చరిత్రని వక్రీకరించి, అంటే వాళ్ళకి వ్యూస్ కోసం, అంటే నమ్మే జనాలు ఉన్నారు కాబట్టి ఏది చెప్పినా నమ్ముతారు కాబట్టి అది చెప్పడం తప్పు. చరిత్రగానే పరిచయం చేయాలా. వాస్తవానికి బౌద్ధాన్ని ఈ దేశంలో ఆక్రమించుకొని బౌద్ధ నిర్మాణాలపైన, బౌద్ధ శిల్ప సంపదలపైన, బౌద్ధానికి వక్రీకరణ భాష్యాలు రాసి, స్థల పురాణాలు రాసి, అసలు చరిత్రని మసిబూసి మారాడికాయ చేసి, ఒక పక్క వైదిక సమాజము బౌద్ధాన్ని వాడేసుకుంటుంటే, ఈ యొక్క ఆర్కియలాజికల్ పురావస్తు శాఖ వాళ్ళకు తెలిసి కూడా, పురావస్తు శాఖ బోర్డులు ఉండి కూడా అసలు అక్కడ వైదిక సాంప్రదాయ కల్చరు అసలు పాటించకూడదు. ఇక్కడ ఇలా జరుగుతున్న క్రమంలో లాస్ట్కి ఇక శాసనాల మీద కూడా, అంటే శాసనాలు కూడా వక్రీకరించడం మొదలుపెట్టారు. అంటే మనకున్న చరిత్రకి ప్రధానమైన ఆధారం ఏంటంటే శాసన ఆధారం. ఈ శాసనాలు కూడా ఇది సంస్కృత భాషలో ఉన్నాయి, దీని అర్థం వేరే ఉంది, ఇది వేదానికి లేకుంటే వైదికానికి సంబంధించినవి అని చెప్పడం మొదలుపెట్టారు. And we're going to explore Mandagapattu temple, which is at least 1,400 years in India. But there is something really unique about the Mandagapattu site. So what the inscription says here, this inscription is in Sanskrit here. It says, Etat Anishtakam Adrumam Aloham Ashudam Vichitra Chittena Nirmarpitam Nrupena Brahmeshwara Vishnu Lakshitayanam. So what does that mean, right? So what that means is that he says this temple was built without adding any wood or timber. No metal was added. No bricks were added. Not even any binding material like lime mortar was added to this. So this temple was built without adding anything by a person called Vichitra Chittan. Okay? And this is a name of a king called Mahendravarman who lived 1400 years. ప్రవీణ్ మోహన్ వివరించిన శాసనం అర్థం సబబే కానీ అది సంస్కృతం కాదు. ఇక్కడ బాగా గమనించండి మిత్రులారా, ఆయన శాసనం వివరించింది తప్పేమి కాదు, కానీ ఇది సంస్కృత భాషలో ఉంది అని చెప్తున్నాడు చూడు. ఇక్కడ అతని యొక్క అబద్ధం బయటపడుతుంది. See, here is the big dilemma for us, right? If that inscription is true, because the inscription says we have three gods, Brahma, Vishnu and Shiva, where are the idols? If you say the idols were added externally using metal or wood or something like that, again that falsifies the inscription. Now, if the inscription is true that nothing was added to it, why do we see these slots for the door? That means the only way that a door like this could be created is to make a megalithic door made of stone as a part of this giant rock. This is beyond my imagination. Do you think? ఖాళీగా ఉన్న గదులను చూపిస్తూ వీటిలో అదృశ్య రూపంలో బ్రహ్మ, విష్ణు, శివ ఉంటారని ఆ విదేశీయుడికి నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. రాతి గది లోపల అతన్ని పంపించి ఏదైనా ఒక శబ్దం చేయమని చెప్తూ దాని వలన వచ్చిన ప్రతిధ్వనిని ఒకే అలౌకిక భావనను కలగజేస్తుందని ఒక పిచ్చివాదాన్ని వినిపిస్తున్నాడు. మూసి ఉన్న ఏ గదిలోనైనా ఇలాంటి ప్రతిధ్వనులు వస్తాయి. ఆ గదులను పరిశీలిస్తే విగ్రహ ప్రతిష్ఠ కొరకు ఏర్పాటు చేసిన రాతి కత్తిరింపులు నేలపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ కారణం చేతనో వాటిలో విఘ్న ప్రతిష్ఠ జరగలేదు. అంత మాత్రాన అక్కడ అదృశ్య రూపంలో దేవుళ్ళు ఉన్నట్ట కాదు కదా. ఇంత పెద్ద రాతి తలుపులు నిర్మించడం అనేది ఆలోచనలకు అందని విషయమని, ఏదో అటువంటి నిర్మాణాలు అప్పటికి లేవన్నట్లు
అతను వ్యక్తపరిచే హావభావాలు చూస్తే నవ్వు వస్తుంది. మిత్రులారా, తమిళనాడులోని మండగపట్టు గుహ భారత ఉపఖండ చరిత్రలో అత్యంత ముఖ్యమైన పురావస్తు స్మారకాలలో ఒకటి. ప్రస్తుతం ఇది భారత పురావస్తు శాఖ సంరక్షణలో ఉంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ గుహ సుమారు 7వ శతాబ్దం సాధారణ శకం కాలానికి చెందిన పల్లవరాజు మహేంద్రవర్మన్ ప్రథముని నిర్మాణంగా భావించబడుతుంది. ఈ గుహ గురించి చర్చ మొదలైనప్పుడు ముందుగా మనం భక్తి లేదా విశ్వాసాలను కాకుండా శాసనాన్ని పరిశీలించాలి. ఎందుకంటే చరిత్రలో మొదట మాట్లాడేది శాసనాలే. అవి ఆ కాలం నాటి ప్రత్యక్ష సాక్ష్యాలు. మండగపట్టు గుహలోని శాసనం గ్రంథలిపిలో చెక్కబడింది. గ్రంథలిపి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా సంస్కృత భాషను రాయడానికి ఉపయోగించిన లిపి. పల్లవుల కాలంలో ఈ లిపి విస్తృతంగా వాడుకలో ఉండేది. శాసనంలోని ప్రధాన పాఠం సాధారణంగా ఇలా చదవబడుతుంది: ఏతదనిష్టకం అధ్రుమం అలోహం అసుధం విచిత్ర చిత్తేన నిర్మాపితం నృపేణ బ్రహ్మేశ్వర విష్ణు లక్షితాయతనం. ఇప్పుడు ఈ పదాలకు అర్థాలు ఏమిటో చూద్దాం. ఏతత్ అంటే ఇది, అనిష్టకం అంటే ఇటుకలు లేనిది, అధ్రుమం అంటే కలపలేనిది, అలోహం అంటే లోహం లేనిది, అసుధం అంటే సున్నం లేదా మోర్టార్ లేనిది, విచిత్ర చిత్తేన అంటే విచిత్ర చిత్తుడు అనే రాజుచే, నిర్మాపితం అంటే నిర్మించబడినది, నృపేణ అంటే రాజుచే, బ్రహ్మేశ్వర విష్ణు అంటే బ్రహ్మ, ఈశ్వర, విష్ణు. లక్షితాయతనం అనే పదాన్ని సాధారణంగా ఆలయం లేదా నిర్మాణం అనే అర్థంలో వివరించబడుతుంది. ఈ శాసనానికి సాధారణ తెలుగు భావం: ఇటుకలు లేకుండా, కలప లేకుండా, లోహం లేకుండా, సున్నం లేకుండా విచిత్ర చిత్తుడు అనే రాజు బ్రహ్మ, ఈశ్వర, విష్ణువుల కొరకు ఈ నిర్మాణాన్ని నిర్మించాడు. ఇక్కడ చరిత్రకారుడిగా అడగాల్సిన మొదటి ప్రశ్న ఏమిటంటే, ఈ శాసనంలో కనిపించే బ్రహ్మ, ఈశ్వర, విష్ణువు అనే పేర్లు ఎవరు? వీరి గురించి మనకు 7వ శతాబ్దం సాధారణ శకం వరకు ఉన్న ఆధారాలు ఏమి చెబుతున్నాయి? చరిత్ర పరిశోధనలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది: ఒక కాలాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ కాలానికి చెందిన ఆధారాలనే పరిశీలించాలి. 12వ శతాబ్దం లేదా 15వ శతాబ్దం గ్రంథాలను తీసుకొని 7వ శతాబ్దం పరిస్థితులను నిరూపించలేము. బ్రహ్మ అనే పేరు బౌద్ధ సాహిత్యంలో చాలా పురాతన కాలం నుంచే కనిపిస్తుంది. పాళీ త్రిపిటకాలలో సహంపతి బ్రహ్మ అనే పేరు అనేక సందర్భాలలో వస్తుంది. బుద్ధుని ధర్మబోధనల నేపథ్యంలో కూడా ఈ పేరు ప్రస్తావించబడింది. ఇంద్రుడు లేదా సక్క అనే పేరు కూడా బౌద్ధ గ్రంథాలలో కనిపిస్తుంది. ఇవి బౌద్ధ సాహిత్యంలో సుదీర్ఘంగా నమోదైన పేర్లు. మహాయాన బౌద్ధ సాహిత్యంలో నారాయణ, మహేశ్వర, వాసుదేవ వంటి పేర్లు కూడా కొన్ని సందర్భాలలో కనిపిస్తాయి. అంటే ఈ పేర్లు తరువాతి కాలపు సాహిత్యంలో మాత్రమే కాకుండా అంతకుముందు గ్రంథ సంప్రదాయాలలో కూడా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి: ఒక పేరు కనిపించడం వేరు, ఆ పేరుతో సంబంధం ఉన్న పూర్తి మత వ్యవస్థ ఉనికిని నిరూపించడం వేరు. ఉదాహరణకు, బ్రహ్మ అనే పేరు కనిపిస్తే ఆ పేరు వాడుకలో ఉన్నట్లు తెలుస్తుంది, కానీ దానివల్ల తరువాతి కాలపు అన్ని పురాణ కథలు కూడా అప్పటికే ఉన్నాయని నిరూపించబడదు.
అలాగే విష్ణు అనే పేరు కనిపిస్తే ఆ పేరు వాడుకలో ఉన్నట్లు తెలుస్తుంది. కాని దానివల్ల తరువాతి కాలపు అన్ని పురాణ కథలు కూడా అప్పటికే ఉన్నాయని నిరూపించబడదు. కానీ దానివల్ల తరువాతి శతాబ్దాల్లో ఏర్పడిన సంపూర్ణ వైష్ణవ సంప్రదాయం కూడా అప్పటికే అదే రూపంలో ఉందని నిరూపించబడదు. ఇప్పుడు విదేశీ యాత్రికుల ఆధారాలను పరిశీలిద్దాం. 5వ శతాబ్దంలో ఫాహియన్ భారతదేశాన్ని సందర్శించాడు. 7వ శతాబ్దంలో హ్యుయెన్సాంగ్ భారతదేశంలోని అనేక ప్రాంతాలను సందర్శించాడు. 7వ నుండి 8వ శతాబ్దం మధ్య ఇజింగ్ కూడా భారతదేశాన్ని సందర్శించాడు. వారి రచనల్లో బౌద్ధ విహారాలు, బౌద్ధ విశ్వవిద్యాలయాలు, బ్రాహ్మణులు, వివిధ తాత్విక సంప్రదాయాలు ప్రస్తావించబడ్డాయి. కాని నేటి అర్థంలో వ్యవస్థీకృత వైష్ణవ మతం లేదా శైవ మతం అనే స్పష్టమైన వర్ణనలు కనిపించవు. అందువల్ల 7వ శతాబ్దం నాటికి నేటి రూపంలో ఉన్న వైష్ణవ లేదా శైవ మత వ్యవస్థలు పూర్తిగా స్థిరపడ్డాయని నిరూపించాలంటే సమకాలీన ఆధారాలు అవసరం. ఇప్పుడు గుహ నిర్మాణాన్ని పరిశీలిద్దాం. మండగపట్టు గుహ ఒక శిలా గుహ. భారతదేశంలో శిలను తొలిచి గుహలను నిర్మించే సంప్రదాయం చాలా పూర్వం నుంచే ఉంది. అజంతా, కార్లే, భాజా, నాసిక్, కన్హేరి వంటి బౌద్ధ గుహలు మండగపట్టు కంటే అనేక శతాబ్దాల ముందే నిర్మించబడ్డాయి. అంటే శిలను తొలిచి గుహలను నిర్మించే సాంకేతికత భారతదేశంలో ఇప్పటికే అభివృద్ధి చెందింది. మండగపట్టు గుహ ఆ శిలా నిర్మాణ సంప్రదాయానికి దక్షిణ భారతదేశంలో కనిపించే ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఇప్పుడు చరిత్ర ఖచ్చితంగా చెప్పగలిగేదేమిటి? 7వ శతాబ్దం సాధారణ శకం నాటికి ఒక పల్లవరాజు నిర్మించిన గుహలో బ్రహ్మ, ఈశ్వర, విష్ణు అనే పేర్లు ఉన్న శాసనముంది. ఇది ఒక ప్రత్యక్ష భౌతిక ఆధారం. అలాగే బ్రహ్మ వంటి పేర్లు బౌద్ధ సాహిత్యంలో కూడా అంతకంటే పూర్వం నుంచే కనిపిస్తున్నాయి. ఇది కూడా ఒక చారిత్రక ఆధారం. కాని ఈ పేర్లు కనిపిస్తున్నాయనే కారణంతోనే తరువాతి శతాబ్దాల్లో అభివృద్ధి చెందిన సంపూర్ణ పురాణ సంప్రదాయాలు, ఆగమ వ్యవస్థలు, భక్తి ఉద్యమాలు, ఆలయ ఆచారాలు అన్నీ అప్పటికే అదే రూపంలో ఉన్నాయని చెప్పడానికి సమకాలీన ఆధారాలు అవసరం. చరిత్ర మనకు నేర్పే ముఖ్యమైన పాఠం ఏమిటంటే పేరు ఒక ఆధారం మాత్రమే, శాసనం ఒక ఆధారం మాత్రమే, శిల్పం ఒక ఆధారం మాత్రమే, విదేశీ యాత్రికుల వర్ణన ఒక ఆధారం మాత్రమే. ఈ ఆధారాలన్నింటినీ కలిపి పరిశీలించినప్పుడు మాత్రమే ఒక కాలపు వాస్తవ చరిత్ర మన ముందుకు వస్తుంది. అందుకే మండగపట్టు గుహను అర్థం చేసుకోవాలంటే తరువాతి కాలపు విశ్వాసాలను వెనక్కి తీసుకురావడం కాదు, 7వ శతాబ్దం సాధారణ శకం నాటికి లభ్యమయ్యే శాసనాలు, గ్రంథాలు, శిల్పాలు, పురావస్తు ఆధారాలు మరియు విదేశీ యాత్రికుల వర్ణనలను పరిశీలించడం అవసరం. అప్పుడే చరిత్ర ఏమి చెబుతోంది, విశ్వాసం ఏమి చెబుతోంది అనే రెండింటి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. విరుపురం డిస్ట్రిక్ట్ మండగపట్టు విలేజ్లో ఒక చారిత్రకమైన ప్రాంతం. ఇది పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ ఏం లేదు. అయితే ఇక్కడ ఈ నిర్మాణం చాలా అంటే గుహ కల్చర్ వచ్చేసి పురాతనమైన కల్చర్ ఇది. అయితే ఇక్కడ చూస్తే మనము నా వెనుక ఈ విగ్రహం ఉన్న వెనుక ఇప్పుడు తను నిలబడ్డ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఉండే శాసనం ఉంది. ఈ శాసనము ఆయన ఏమని డీకోడ్ చేశాడంటే, ఒక చారిత్రకమైన కట్టడం నిర్మాణం దగ్గరికి శాసనాన్ని మీరు రాంగ్ మిస్గైడ్ చేశారు. ఆలోచించుకొని దీన్ని మీరు రిపీట్గా మీరు మళ్ళీ ఇది కాదు అని దాన్ని నిజమైన మీ దగ్గర ఉంటే అది దాని గురించి ఎవిడెన్స్ ఉంటే మీరు పెట్టండి. మేము ఎవిడెన్స్తో సహా మీకు పెడుతున్నాం. ఓకేనా? నమో బుద్ధాయ్.